కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి. ఆ మేర కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు. పాయింట్ వచ్చి ఎక్కడైతే ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో మరి వీళ్ళు ఏజెంట్ల కింద పనిచేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిభనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమేకమై ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరో ఎవరినో ఎస్పీలను పెట్టుకునో ముగ్గురు కలెక్టర్లను పెట్టుకునో దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పటికి కూడా రాస్తున్నాడు ఆయన. ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మొన్న రాశాడు. ఇది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు. అసలు ఏమనుకుంటాడో అర్థం కావట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు. అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకుంగా ఇది దిగినట్లేదు. ఇది కూడా ఈ ఆఫీస్ ఏదో పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీ లేని చోట ఏదైనా ఫైళ్లు తారుమారు అది అనుకోవచ్చు. ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు. రికార్డులన్నీ మాయమైపోతున్నాయి. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్కి అందరికి లెటర్లు రాయడము. ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది. అది అన్యాయమైన ఇది. సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు చేసిన పనే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడము, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము, ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము. ప్లస్ అన్నిటికంటే ఇదేంటే ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది. అది కూడా మేము తెచ్చి చూపించాము. అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది, తలకిందులు అవుతోంది, ఆస్తులు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని. దానికి పని దాంట్లో 2 తెలుస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతుంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు. దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆఖరికి అర్థమైందిగా
అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ. వాస్తవం ఏదంటే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రాన్ని కాసుకోవడము, రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము, ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము, దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలో ఇలాంటివి చేయకుండా ఉండడము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్. ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్కు తీసుకెళ్లి గోబెల్స్ తరహాలో ఒక అబద్ధాన్ని పదే చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు. బయటపడడం కాదు, మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కూడా దానికే పోయాడు. అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదో రెంట్కి తీసుకున్నావు, వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి. ఆ పక్కన పొలం ఉంది, వాళ్ళు భయపడి ఉండాలి. ఇంకో పక్క ఎవరు భయపడతారు? ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది? ఏమీ రాలే. అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ అబద్ధాన్ని పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతలం అయిపోతున్న ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు. అది రేపు June 4th తెలుస్తుంది. ఇలాంటి ఫార్సికల్ దీనివల్ల ఇంకో దాని వల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదన్నా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి. ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు, ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది. రేపు June 4 మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది. సార్ ఇప్పటికే సిట్ని నియమించారు, ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే మరికొంత పోలీసులు కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కూడినట్లు తెలుసు. మంత్రులు కూడా ఇది ఇంకా ఉంది. ఇప్పుడు ఒకటి సిస్టంలో మేము అనుకుంటున్నది అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ తప్పించాలి. ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు, వచ్చి అందరినీ అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రా పేరు ఏదో ఉంది చేయాలని చూస్తున్నాడు. దానివల్ల కొంతమంది అటు లీనింగ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో, కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోడ్ ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు. కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అనం. అదేదో ఎందుకంటే చూసాము 5 ఏళ్ళు ఇది ఇటాల్ రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది. చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళను వాళ్ళకు లొంగినంలో పెట్టుకుని, కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్ళతో గొడవ ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది